ఇలా మీ అందరికీ ప్రభు నామన వందనాలు. దేవుడు మరి ఈ సమయంలో మీతో ఉండడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. మీ అందరికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక దీనికి సంబంధించిన మాటలు ఈరోజు దేవుని గ్రంథం నుంచి విందాం. బైబిల్లో కాకుండా మామూలుగా చూస్తే లోకరీతిగా కూడా ఆలోచిస్తే తల్లికి ప్రథమ స్థానం ఉంటుంది కదా. ఎందుకంటే ఆమె 9 నెలలు కష్టపడి మోసి పెంచుతుంది పిల్లల్ని, తన ప్రేమని పంచిపెడుతుంది. అయితే ఫాదర్కి అంత ప్రాముఖ్యత ఇచ్చినట్టు కనిపించదు ఎక్కడ. కాకపోతే మనం మామూలుగా ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే తండ్రి బిడ్డ పుట్టిన సమయం కానించి వాడు స్థిరపడేంత వరకు వాళ్ళని తన హృదయంలో పెట్టుకొని మోస్తాడు. తండ్రి ఈరోజు ఏ కుమారుడైనా కుమార్తెన్నా ఒక స్థాయికి వెళ్ళారు అనుకుంటే తండ్రి చేసిన త్యాగం, తండ్రి మరి ఆయనకున్న సదుపాయాలను త్యాగం చేస్తాడు, ఆయనకున్న కంఫర్ట్స్ని సౌకర్యాలని వదులుకుంటాడు, ఆయనకున్న డబ్బుని వెచ్చించుకోవచ్చు కానీ ఖర్చు పెట్టడు, పిల్లల కోసం దాచిపెడతాడు. తండ్రి ప్రేమ బయటికి కనిపించదు, తల్లి ప్రేమ మాత్రం బయటికి కనిపిస్తుందా? కనిపిస్తుంది. తండ్రి ప్రేమ మాత్రం కనిపించదు, తండ్రి ఎక్స్ప్రెస్ చేయటం రాదు. అయితే తండ్రి ఒక వ్యక్తి లేకపోతే ఒక కుటుంబం యొక్క బరువు బాధ్యత, లేకపోతే ఒక కుటుంబం సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటుంది, బిడ్డలు మంచి స్థాయిలో ఉంటున్నారు అంటానికి కారణం ఏంటంటే తండ్రి యొక్క శ్రమ, కష్టము, ఆయన యొక్క సమర్పణ కలిగి ఉంటుంది. తండ్రి ఉంటే ధైర్యం, అవునా కదా? తండ్రి ఉంటే ధైర్యం, తండ్రి ఉంటే ఒక భరోసా, మా డాడీ చూసుకుంటాడులే అని. తండ్రి ఉంటే భద్రత ఉందా లేదా? తండ్రి ఉన్నారు ఉందా? తండ్రి బిడ్డల యొక్క భారాన్ని తన మీద తీసుకుంటాడు. చదువు ఆడపిల్లలు అనుకోండి, పుట్టిన దగ్గర నుంచి వివాహం అయ్యేంత వరకు, ఆ తర్వాత మళ్ళీ పిల్లలు అది ఇది అని మొత్తానికి ఆ బాధ్యతలన్నీ తండ్రి తన మీద తీసుకుంటాడు. సో మరి ఈరోజు తండ్రి గురించి కొన్ని సంగతులు దేవుని వాక్యం నుంచి నేర్చుకుందాం. ఈరోజు మీ ముందు ఒక ప్రశ్న ఏంటంటే, నీవు ఎలాంటి తండ్రివి? ఇట్స్ అ క్వశ్చన్. నువ్వు ఎలాంటి తండ్రివి? ఈ వాక్యం వింటున్నప్పుడు తండ్రులందరూ మీరు పరిశీలన చేసుకోవాలి. నువ్వు ఎలాంటి తండ్రివి? ఏదో పిల్లల్ని కనేసి ఆ మీద పడేసి నీ అంతటి నువ్వు తిరుగుతున్నావా? లేకపోతే ఇందాక మనం అనుకున్నట్టు బాధ్యత కలిగి ఒక భరోసాగా కుటుంబానికి, బిడ్డలకి, నువ్వంటే పిల్లలకి ధైర్యంగా నేనున్నానులేమ్మా. ఈరోజు మనం కొన్ని మాటలు దేవుని వాక్యం నుంచి నేర్చుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. తండ్రులకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది బైబిల్, ఆజ్ఞ చెప్తున్నాడు తండ్రులకి. ఏంటంట? తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక, వారిని ఇరిటేట్ చేయకుండా, వారిని ఎట్లా పెంచమన్నాడు? ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఈరోజు బైబిల్ నుంచి 4 తండ్రులు మీ ముందుకు తీసుకొస్తాను నేను. మొదటి తండ్రి అదెవరో నేను చెప్పడం కన్నా ఇక్కడ మీరే చెప్పాలి. మొదటి తండ్రి యోబు గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము
ఒక్కరి కొరకు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు ఒక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానంలో పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చింది. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించుతూ వచ్చాను. ఓకే, యోబు నిత్యము అలాగూ చేయొచ్చు. ఏ తండ్రినా? భక్తి గల తండ్రి. ఏ తండ్రి? భయభక్తులు, దేవుని యందు భయభక్తులు గల తండ్రి, మొదటి తండ్రి ఈయన. యోబుకి 10 మంది పిల్లలు, 7 కుమారులు, 3 కుమార్తెలు. ఊజు దేశంలో అతనంటి ధనవంతుడు లేడు, అతనంటి భక్తిపరుడు కూడా లేడు. అయితే ఈ 7 కుమారులు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు విందు దినములు జరుపుకునేవాళ్ళు. రోజుకొకళ్ళు, నెలలో రోజుకొకళ్ళు. ఆ విందు జరిగేటప్పుడు మొదటి అబ్బాయి చేసినప్పుడు 9 మందిని పిలిచేవాడు, అంటే అక్క చెల్లెలను కూడా పిలిచేవాడు. ఆ విధంగా విందు చేసుకుంటూ ఉండేవాడు వాళ్ళు. ఆఖరి రోజు అయిపోయింది అనుకోండి, అయిపోతే అప్పుడు తండ్రి ఏం చేసేవాడు, వాళ్ళందరినీ పిలిపించి వీరు యెహోవా దేవునికి వ్యతిరేకంగా ఏమన్నా పాపం చేశారేమో అని ఒక్కొక్కరిని పవిత్రపరచి వారిలో ప్రతి ఒక్కరి కొరకు ఒక దహన బలి పశువును వేకువ జామున లేచి అర్పించేవాడు. ఇలాగ యోబు నిత్యము చేయొచ్చు. ఈయన చేసింది మన మాటలో చెప్పుకోవాలంటే, పిల్లలు పాపం చేశారేమో, దేవునికి ఒక్కొక్కరి కొరకు దహన బలి అర్పించాడు. పిల్లలు పాపం చేశారేమో, పిల్లలు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారేమో, దేవునికి ఇష్టం లేని క్రియలు వీళ్ళ లోపలకు వచ్చాయేమో అని జాగ్రత్త పడేవాడు. భక్తి గల తండ్రి ఈయన. మరి బైబిల్లో ఈయన గురించి చాలా చక్కగా రాయబడిన తండ్రి ఈయన, చాలా భక్తి గల తండ్రి. అయ్యా తండ్రులారా, మీరు ఎక్కడున్నా ఒకసారి చూసుకోండి. నేను ఈరోజు మీ లైఫ్ ఒకసారి చూడాలి మీరు. భక్తి గల తండ్రి. భక్తి గల తండ్రి ఏం చేస్తాడు మరి కొత్త నిబంధన గ్రంథంలో? ఇక్కడ ఏం చేస్తాడు అంటే, ప్రావర్బ్స్ అంటే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన మార్గమును త్రోవను వానికి నేర్పు, మార్గము వానికి నేర్పించు. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు సరి అయిన మార్గములో నడవాలి అంటే తండ్రి ఒక చక్కటి మార్గాన్ని వారికి నేర్పించాలి. తండ్రి నేర్పించాలి, తల్లి కాదు. కోర్స్ తల్లి కూడా భాగస్వామే, కానీ ఆ బాధ్యత దేవుడు తండ్రి మీద పెట్టాడు. బాలుడు నడవలసిన మార్గము వానికి నేర్పించుము. ఏమేమి నేర్పించాలి? బాలుడు నడవలసిన మార్గం అంటే ఏమి నేర్పించాలి? నేను ఇక్కడ కొన్ని రాసుకున్నాను, చూడండి ఏమేమి నేర్పించాలో. నీ పిల్లలకి వాక్యం చదవటం, ప్రార్థించటం, సంఘానికి సమయానికి క్రమంగా రావడం నేర్పించాలి. ఎవరు చదవట్లేదేంటి? ఇష్టం లేదా? ఏం నేర్పించాలమ్మా? నీ పిల్లలకి వాక్యం చదవటం, రాయడం, సంఘానికి సమయానికి రావడం, క్రమంగా నేర్పించాలి. ఇవి నేర్పాలంటే ఎవరు చేయాలి? ముందు చెప్పాలి తండ్రులు. ఎవరు? మనం యూనివర్సల్ మాటలు వద్దు. నీ కొడుకు నేర్చుకోవాలంటే ఎవరు చేయాలి? నువ్వే చేయాలి. ముందు లేవాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. మనం ఏం నేర్పిస్తున్నాం? మొన్న ఎప్పుడో ఒక ఆయన పొరపాటును పెట్టాడు, కావాలని పెట్టాడు, నాకు స్టేటస్ పెట్టాడు మన చర్చ. ఆయన పేరొద్దులే కానీ
ఆయన ఏం చేస్తున్నాడు, అదేంటి పాట ఒకటి ఆన్ చేసి డ్యాన్స్ చేస్తున్నాడు. ఆయన డ్యాన్స్ చేస్తుంటే ఆయన కూతురు కూడా వేయటానికి ప్రయత్నం చేస్తుంది. జస్ట్ 2.5, 3 years కూతురు. అంటే ఆయన ఏం నేర్పుతున్నాడు, తన కూతురికి ఏం నేర్పించాలనుకుంటున్నాడు ఆయన? చెప్పండి, ఏం నేర్పించాలనుకుంటున్నాడు? డ్యాన్స్ నేర్పించాలనుకుంటున్నాడు. నువ్వు ఏది నేర్పిస్తావో వాళ్ళు అదే నేర్చుకుంటారు. నువ్వు ఏది నేర్పిస్తావో అదే నువ్వు పొద్దున్న లేచి బైబిల్ చదువుతున్నావా అంటే తెల్లముఖం పెడతారు. పొద్దున్నే లేచి స్టేటస్ చూస్తున్నావా అంటే చూస్తున్నా అంటారు. నువ్వు దేనికి విలువ ఇస్తున్నావు? అతను భక్తి గల తండ్రి, దేవుని భయభక్తుల్లో పిల్లల్ని పెంచాలి. దేవుని భయభక్తుల్లో పిల్లల్ని పెంచాలి. నువ్వు నాకు బైబిల్ చదవడం రాదు, అరే నేను చాలాసార్లు చెప్పాను, బైబిల్ చదవడం రాకపోతే ఏం చేయాలి? ఆడియో బైబిల్ ఉంది కదా, ఆడియో బైబిల్ ఉందా? ఉంది కదా, ఆడియో బైబిల్ ఉంది, విను. నువ్వు ఏం చేస్తావో నీ పిల్లలు చేస్తారు. అదే ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. బాలుడు నడవలసిన మార్గం వానికి నేర్పించు. నువ్వేం చేస్తావు వాడు అదే చేస్తాడు. ఒక దొంగ కొడుకు ఎందుకు దొంగ అవుతాడు? వాళ్ళ నాన్న దొంగతనం చేస్తాను చూశాడు కాబట్టి దొంగ అవుతాడు. ఒక సినిమా స్టార్ కొడుకు ఎందుకు సినిమా స్టార్ అవుతాడు? వాళ్ళ డాడీ ఎక్కడ యాక్ట్ చేస్తున్నాడు, ఎలా యాక్ట్ చేస్తున్నాడు, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నాడు, ఎక్కడ డబ్బులు స్పెండ్ చేస్తున్నాడు అన్నీ చూస్తాడు కాబట్టి అతను యాక్టర్ అవుతాడు. ఒక డాక్టర్ కొడుకు ఎందుకు డాక్టర్ అవుతాడు, ఒక ఐఏఎస్ కొడుకు ఎందుకు ఐఏఎస్ అవుతాడంటే సేమ్ సింపుల్, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తూ వాళ్ళు చూస్తున్నారో అదే చేస్తారు వాళ్ళు. అందుకే ఏమంటున్నాడు, బాలుడు నడవలసిన మార్గం వానికి నేర్పించు. నీ పిల్లలకు బొమ్మ చూడండి, ఎంత చక్కటి బొమ్మ. చాలాసేపు ఈ బొమ్మను చూస్తూ ఉండిపోయాను నేను. తండ్రి గారు పిల్లల్ని కూర్చోబెట్టుకొని బైబిల్ ఉంది, హోలీ బైబిల్, దాని నుంచి మరి పిల్లల కథ చెప్తున్నాడు అనుకుంటాను. మరి బొమ్మలు ఉన్న బైబిలో బొమ్మలు లేని బైబిలో మనకైతే తెలియదు, కానీ ఆ ఫోటో మాత్రం చాలా చక్కగా ఉంది. తండ్రి పిల్లలకి వాక్యం నేర్పించాలి, చదవటం నేర్పించాలి, రాయటం నేర్పించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, వేటిని? ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞల సంగతి మాట్లాడుతున్నాడు. వాటిని నీవు అభ్యసింపజేసి, చదవమ్మా, నువ్వు ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవలో నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. ఎంత కఠినమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడండి దేవుడు. నువ్వు వేరే నీకు ఇంకేం విషయాలు, రాజకీయాలు మాట్లాడటం కాదు, సినిమా విషయాలు మాట్లాడటం కాదు, దేవుని యొక్క వాక్యం గురించి నువ్వు వాళ్ళతో మాట్లాడాలి, మాట్లాడవలను. తర్వాత చదవమా, సూచనగా వాటిని వాచి కట్టుకున్నట్టు కట్టుకోవాలి నీ చేతికి. ఇంకా బాసికములు, ఇక్కడ కన్నుల పెళ్లి కూతురు పెడతారు కదా, బాసికం అంటారు. నీ కన్నుల నడుమ బాసికముల వలన ఉండవలను. నీ ఇంట ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని, ఇది మాత్రం రాస్తారు. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ అంటారు. ఏంటి? క్రీస్తే ఈ ఇంటికి యజమాని. కానీ వాస్తవంగా యజమాని ఎవరు? వాస్తవంగా యజమాని ఎవరు? మేడం, సారు కాదు, మేడం. ఇక్కడ వాక్యం రాశాడండి, ఏమి రాశాడు? క్రీస్తే ఇంటికి యజమాని. కానీ వాస్తవంగా ఎవరు యజమాని? అది కాదు. నువ్వు నేర్పించాలి పిల్లలకి, విలువలు నేర్పించండి. నేను మీకు అంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, పిల్లలకి విలువలు నేర్పించమన్నాను, బంధుత్వాల గురించి నేర్పించమన్నాను, రక్త సంబంధం గురించి నేర్పించమన్నాను. నువ్వు ఏం నేర్పిస్తావో అదే చేస్తావు. భక్తి గల తండ్రి,
ఈ భక్తిగల తండ్రి ఇంకేం చేయాలి అన్నాను. ఇక్కడ చూడండి, భక్తిగల తండ్రి ఏం చేయాలి? నీ పిల్లలు చిన్న వయసులోనే మారు మనసు పొందేటట్లు అది నీ బాధ్యత. చిన్న వయసులోనే మారు మనసు పొందేటట్లు చూడండి. ఇక్కడున్న చిన్నపిల్లల తల్లిదండ్రులందరికీ నేను మరి ప్రభునామాన మీకు మనవి చేసేది ఏంటంటే, మీ పిల్లలు ఎంత చిన్న వయసులో ఉంటే అంత చిన్న వయసులోనే 2వ తరగతి 3వ తరగతి 5వ తరగతి వచ్చేలోపే ప్రభువుని తెలుసుకుందరు చూడండి. అది నీ బాధ్యత. అది నీ బాధ్యత. ఎందుకు 5వ తరగతి దాకా? 5వ తరగతి దాకా ఎందుకు చెప్తున్నానంటే, లోకం ఎట్లా ఉంది? మంచిదా చెడ్డదా? చాలా చెడ్డ పనులన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఈ సైన్స్ టెక్నాలజీ పెరిగే కొద్ది పాపం చేయటానికి అవకాశాలు బాగా పెరిగిపోతున్నాయి. ఇంతకుముందు సినిమా హాల్కి వెళ్తే సినిమా చూసేవాళ్ళు లేదు, ఇప్పుడు చేతిలోకే సినిమా వచ్చి పడుతుంది. హాయిగా మంచం మీద పడుకొని దుప్పటి కప్పుకొని సినిమా చూస్తా పడుకోవచ్చు. పాపం చేయడానికి అంత దూరం వెళ్ళాల్సిన ఇక్కడే ఉంది. సాధ్యమైనంత వరకు చాలా చిన్న వయసులోనే ప్రభువును నమ్ముకోవడానికి వారికి సహాయం చేయండి. ప్రార్థన చేయండి, దేవా నా కుమారుడు నా కుమార్తె మేము తెలుసుకోవాలి. వారు తర్వాత వయసు పెరిగే కొద్ది వాళ్ళు మారు మనసు పొందడం కష్టమైపోతుంది. చాలా ఎథిక్స్, తప్పుడు సిద్ధాంతాలు సైతాన్ లోకంలో ప్రవేశపెట్టాడు. అవన్నీ వీళ్ళు వింటున్నారు, చదువుతున్నారు, ఒక పార్టీ భాగాలకు వస్తున్నాయి. వాళ్ళ మైండ్ అక్కడికి నేను మీకు ఒక సంగతి చెప్పాను కదా, చిన్నపిల్లల మనస్సు ఎట్లాంటిదని చెప్పాను. చిన్నపిల్లల మనస్సు పచ్చి సిమెంట్ లాంటిది, తడి సిమెంట్ లాంటిది. తడి సిమెంట్ మీద నువ్వు ఏ గీత గీస్తే అది ఎండిపోయిన తర్వాత అదే గీత ఉంటుందా, వేరేది ఉంటుందా? అదే గీత ఉంటుంది. ఆ తడి సిమెంట్ లాంటి హృదయం మీద సాధ్యమైనంత తొందరగా నువ్వు యేసయ్య రక్షణ గురించి, యేసయ్య ప్రేమ గురించి రాస్తే, ఈ రోజుల్లో మరి మనం చాలామంది మిషనరీస్ గురించి చదువుతాం. వాళ్ళందరూ కూడా చిన్న వయసులో ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే. గ్రేసీ 3వ క్లాస్లో ఉన్నప్పుడు ప్రభువుని నమ్ముకుంది. టోనీ 6వ క్లాస్లో ఉన్నప్పుడు ప్రభువుని నమ్ముకున్నాడు. 5వ క్లాస్లో ఉన్నప్పుడు నమ్ముకున్నాడు. అది అలా ఉండిపోద్ది అన్నమాట. కాబట్టి చిన్న వయసులోనే వీరు ప్రభువుని నమ్ముకునేటట్లు చూడండి. ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ. ఏంటి? ఈయనకి 3 కుమార్తెలండి. ఎవరికి? 42వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. మెల్లిమెల్లిగా చదవండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. ఓకే. అతడు పెద్దదానికి ఎమీమా అన్నాడు. ఎమీమా అంటే పవిత్రత, పావురము అని అర్థం. పెద్దదాని పేరు ఎమీమా, పెద్ద కుమార్తె పేరు. అంటే ఏంటి? పవిత్రత లేక పావురము అని అర్థం. రెండవ దాని కెజియా అన్నాడు. రెండవ దాని పేరు కెజియా అని పెట్టాడు. రుచికరము, లేకపోతే లవంగ పట్ట అని ఉంటుంది. లవంగ పట్ట దేంట్లో వాడతారు? ఝాన్సీ చెప్పాలి నాకు. లవంగ పట్ట దేంట్లో వాడతారు? కరెక్టే. లవంగ పట్ట, ఉప్పు కదా. టూత్పేస్ట్. పాప ఆయన భార్య రోజు ఇంత టూత్పేస్ట్ చేస్తుంది అనుకుంటా ఆయనకి, ఎన్ని వేసే బదులు. అంతేనా? వంటల్లో వాడతారు. దేనికి వాడతాం మనం వీటిని? రుచికరమైన కెజియా, రుచికరమైన లేదా లవంగ పట్ట అని అర్థం. మూడో దాని పేరు ఏంటి? కెరెన్ హవ్వకు అన్నాడు. కెరెన్ హవ్వకు అంటే అందాల రాణి, బ్యూటిఫుల్ క్వీన్ ఆఫ్ బ్యూటీ, అందానికే రాణి. చక్కటి పేర్లు పెట్టాడు కదా. ఈ మూడు పేర్లు కూడా
చక్కటి క్రైస్తవ జీవితాన్ని ప్రతిబింపజేస్తున్నాయి. భక్తిగల తండ్రి ఆయన ఇల్లు ఎట్లుంది చూడండి ఒకసారి. ఎట్లా ఉందండి ఆయన ఇల్లు? యోబు కుటుంబము పవిత్రత, సమృద్ధి కలిగి సుఖ సంతోషాలతో వర్ధిల్లింది. నువ్వు భక్తిగల తండ్రివైతే నీ కుటుంబం పవిత్రత, సమృద్ధి, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. ఇది ఒక టెస్ట్, నీకు ఒక పరీక్ష. ఏంటి? నీ ఇంట్లో సమృద్ధి లేదు, పవిత్రత లేదు, ఎప్పుడు కలుసుకుంటే సినిమాల గురించి మాట్లాడుతున్నావు, లేకపోతే ఇంట్లో మరొక విషయాలు మాట్లాడుతున్నావు, నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే అబద్ధాలు, ఏంటి నోరు తెరిస్తే ఎవరిని మోసం చేయాలా, ఎవరిని చేయాలా, ఇవే మాటలు. పవిత్రత, సమృద్ధి కలిగి, సమృద్ధి ఉంది ఆ ఇంట్లో. దే హ్యావ్ లాట్ ఆఫ్, అన్నీ ఉన్నాయి. ఫుడ్ ఉంది, బట్టలు ఉన్నాయి, సుఖం ఉంది, ఇల్లుంది, సంతోషం ఉంది, సుఖ సంతోషాలతో వర్ధిల్లిందంట. కాబట్టి నువ్వు ఏ రకమైన తండ్రివయ్యా? భక్తిగల తండ్రివా? భక్తిగల తండ్రి అయితే ఇవన్నీ కనిపించాలి నీ లోపల. అప్పుడు నీ కుటుంబం, నీ పిల్లలు కూడా భక్తి పరులు అవుతారు. వాళ్ళ కుటుంబాలు, మీ కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో సమృద్ధి కలిగి వర్ధిల్లుతాయి. ఇక్కడ ఒకటి, పిల్లల్ని క్రమపరచలేని తండ్రి. సెకండ్ ఆస్పెక్ట్, పిల్లల్ని క్రమపరచలేని తండ్రి. మీరే ఆ మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చదివి మీరే చెప్పండి ఆయన ఎవరు. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. తన కుమారులు తమ్ము తాము శాపగ్రస్తులుగా చేసుకొనిచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఎవరైనా? ఏలీ ప్రవక్త. ఎవరైనా? ఏలీ ప్రవక్త. ఈయన రెండో తండ్రి. ఏం తండ్రి ఈయన? పిల్లల్ని క్రమపరచలేని తండ్రి, పిల్లల్ని క్రమశిక్షణలో పెంచలేని తండ్రి, పిల్లల్ని క్రమశిక్షణలో నడిపించలేని తండ్రి. క్రమశిక్షణ అసలు చెప్పడానికి ఇష్టపడలే. ఈ డోంట్ వాంట్ టు పిల్లల్ని క్రమంగా పెంచాలి, పద్ధతిలో పెంచాలని ఇష్టపడలే. ఏమైంది? ఈ ఈ సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏలీకి 2 కుమారులు, ఓప్ని, ఫినెహాస్. ఈ ఓప్ని, ఫినెహాస్ సంగతి ఏంటి? 2వ అధ్యాయం 12 చదువు. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఎవరు కుమారులు అంటే వీళ్ళు? ఏలీ ఎవరు? ప్రవక్త. ఇశ్రాయేలు దేశం అంతటికీ ఒక ప్రవక్త. అంటే దేవుని మాటలు ప్రజలకి తెలియజేసేవాడు, చెప్పేవాడు. మరి ఆయన పిల్లల బ్రతికేంటి? ఇంటి పేరు కస్తూరివారు. ఇంటి పేరు కస్తూరివారు. ఇంటి లోపల ఏమున్నాయి? గబ్బిలాలు ఉన్నాయంట. ఇంటి పేరు కస్తూరివారు. కానీ ఇంట్లో ఈయన యాజకుడు, పిల్లలేమో యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులుగా పెరిగారు. ఎందుకు పెరిగారు అంటే వాళ్ళని క్రమపరచడానికి ఇష్టపడలే, ఈయన వాళ్ళని సరిదిద్దడానికి ఇష్టపడలే. వీళ్ళు ఏం చేశారు అంటే, వీళ్ళ ఆగడం ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఏలీ అక్కడ ధర్మశాస్త్ర ప్రకారం బలి అర్పించడానికి వచ్చినప్పుడు యాజకునికి ఒక పార్ట్ ఇస్తారు, ఒక భాగం ఇస్తారు. దహన బలి తప్ప మిగతా బలుల్లో అన్నిట్లో కూడా ఒక భాగం ఇస్తారు. ఇప్పుడు ఒక మేకను తీసుకొచ్చాడు అనుకోండి, సగం మేక కాలుస్తారు, మిగతా సగం మేక యాజకుడికి ఇస్తారు. కొవ్వు అంతా తీసేసి సపరేట్గా దహన బలి అర్పిస్తారు, కొంత కొవ్వు ఈయనకి ఇస్తారు. అయితే వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఎంతగా తెగిచ్చారంటే, వీళ్ళు పొద్దున్నే ఎప్పుడో లేచేవాళ్ళు, ఆకలి వేసేది, నువ్వు బలి తర్వాత అర్పిద్దాం, ముందు నాకు మొక్కి అని తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అరే ఉండండి అయ్యగారు, నేను ఇది అర్పణ చేసిస్తాను. అర్పణ చేయమలా. అదే అక్కడ చెప్తున్నాడు. 13 వచ్చిన చదవమ్మా. ఇప్పుడు జనులు
యాజకులు చేయించు వచ్చిన పని ఏమనగా, చదువమ్మా. ఎవరైనా బలి పశువును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్ల గల కొంకిని తీసుకుని వచ్చి గొలుసులో గాని తపెల్లలో గాని గొనెలో గాని కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. శిలోహునకు వచ్చి ఇశ్రాయేలీయులందరికీ వీరు ఇలాగున చేయించు వచ్చి ఏం చేశారంట? అది ఉడికేటప్పుడే, అది ఉడికేదాకా కూడా ఆగట్లా. ఉడికినాక ఈయనకే కదా, కాదు కాదు అవన్నీ జాంతానాయి. ఏం లేదు, ఈయనకి క్రమము లేదు, క్రమము పెంచట్లే, క్రమంగా పెంచట్లే. 22వ వచనం. ఏలీ బహు వృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుట నేను మాట చెవిని పడగా. ఎక్కడ ఎవరితో సైనిస్తున్నారంటే వీళ్ళు? దేవుని మందిరంలో పని చేయడానికి వస్తారు కదా, సేవ చేయడానికి వస్తారు కదా, వాళ్ళతో ఈయన క్షయినిస్తున్నారు. అంటే వాళ్ళతో పాపం చేస్తున్నారు, వాళ్ళని పాపంలో లాగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ తండ్రి క్రమపరచట్లేదు. పిల్లల్ని చాలామంది క్రమపరచరు. అసలు పిల్లల్ని క్రమపరచడానికి ఇష్టమే ఉండదు. తర్వాత నేర్చుకుంటాడు ఏంటి, ఎప్పుడు నేర్చుకుంటాడు? బైబిల్లో కొన్ని మాటలు చూద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతలు 23:13, సామెతలు 23:13, 13-14, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 13-14 వచనాలు. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వానిని కొట్టిన ఎడల వాడు చావకుండును. ఇప్పుడే టైంలీ కనుక నువ్వు కొట్టావనుకో, ఓ తండ్రులారా, మీ పిల్లల్ని చావగొట్టమని నేను చెప్పట్లేదు. అవసరమైనప్పుడు టైంలీ ఒక దెబ్బ వేసావనుకో, ఆ దెబ్బ వాడు నరహత్య చేసేంత వరకు లేదా భయంకరమైన పాపంలో వెళ్లకుండా ఆ దెబ్బ నిన్ను కాపాడుతుంది. బెత్తముతో వానిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా. అది ఇప్పుడు కొట్టలేదనుకో ఏం చేస్తున్నావు? వాడు ఆత్మ పాతాళానికి వెళ్ళిపోద్ది. నువ్వు కొడితే వాడు ఆత్మ పాతాళానికి వెళ్ళదు. పిల్లలకి నేర్పించాలి, చర్చిలో ఎట్లా కూర్చోవాలి, స్కూల్లో ఎట్లా కూర్చోవాలి, ఏంటి బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఎట్లా ప్రవర్తించాలి, పెద్దవారు కలిసేటప్పుడు ఎట్లా విష్ చేయాలి. చాలామంది ప్రైజ్ ద లార్డ్ కూడా నేర్పించారు పిల్లలకి. ఏదో సండే స్కూల్ నేర్పించినప్పుడు చెప్తారు ప్రైజ్ ద లార్డ్ అంటారు. అడ్రస్ చేయటం, మర్యాదగా అడ్రస్ చేయటం నేర్పించాలి పిల్లలకి. నేర్పించకపోతే అప్పుడే పడాలి. నేను ఆ తర్వాత 29వ అధ్యాయం, అదే సామెతలు 29వ అధ్యాయం 15వ వచనం, 29-15. ఎంగనిస్తాయంట? జ్ఞానము కలగజేస్తాయి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, బాలునిలో స్వాభావికముగా మూర్ఖ స్వభావం కలిగి ఉంటాడు. బాలుడు మూర్ఖుడుగా ఉంటాడు. ఎందుకు చేయరు నేను చెప్పింది? చచ్చినట్టు. అందుకే చాలామంది తల్లిదండ్రులు లొంగిపోతారు. వాళ్ళని అందుకే ఇట్లా ఆడిస్తుంటాడు అనమాట. ఈ తోలు బొమ్మలు ఆడిస్తున్నట్టు ఆడిస్తారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళ యొక్క మూర్ఖత్వానికి మీరు లోబడిపోయారు కాబట్టి వాళ్ళు ఆడిస్తారు మిమ్మల్ని. ఎక్కడున్నారయ్యా బాబు? నీ పిల్లలు ఎక్కడున్నారు? నువ్వు ఎక్కడున్నావు? నీ పిల్లలు అంటే ఆగాలి. ఇప్పుడు మన అక్క, మా పెద్దక్క ఎవరిని ఎప్పుడు తిట్టినట్టు నేను చూడను. ఊరికి ఇట్లా నా రాదు ఆమె చూసినట్టు చూడటం, కానీ గట్టిగా చూస్తే ఏమైపోతాడు? బజ్జీ పెనంలోకి వెళ్ళిపోతాడు, గుండు షాప్లోకి వెళ్ళిపోతాడు. ఇట్స్ గుడ్ ట్రీట్మెంట్, మంచి ట్రీట్మెంట్ అది. కొట్టేదాకా కాదు. నువ్వు అంటే పిల్లలు నీ అదుపులో ఉండేటట్లు నువ్వు పెంచాలి, తల్లి కానీ తండ్రి కానీ.
10 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, ఇక్కడ చేయి, ఇక్కడ చేయి, అవన్నీ ఇంట్లో చెప్పి తీసుకుని రావాలి. ఇక్కడ షో చేయటం కాదు. సంఘములో ఏ విధంగా కూర్చోవాలి, స్కూల్లో ఏ విధంగా కూర్చోవాలి, ఏంటి విందు వినోదాలకు వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకోటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా ప్రవర్తించాలి నువ్వు నేర్పించాలి. ఇంకెప్పుడు నేర్పిస్తావు నువ్వు కదా, నువ్వు నేర్పించాలి. ఇక చూడండి, ఇక్కడ ఏలి పిల్లలు క్రమపరచపోవటానికి కారణాలు ఏంటి అంటే పిల్లల్ని అర్థం చేసుకోకపోవటం. అది ఫస్ట్ రీజన్. పిల్లల్ని నువ్వు అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళ యొక్క మనస్తత్వం నువ్వు అర్థం చేసుకోవట్లేదు. పిల్లలు నీకు అర్థం కావట్లా. ఎప్పుడు కూడా ఈ నానమ్మలు అమ్మమ్మలు ఏం చేస్తారు, చిన్నపిల్లవాళ్ళే ఫోన్ వేయండి, వదిలేయండి, తల్లిదండ్రి కొట్టబోతున్నా కూడా దాచేస్తారు పిల్లల్ని. దానివల్ల అప్పటికి తాత్కాలికంగా వాళ్ళకి దెబ్బలు దబ్బుతాయేమో కానీ భవిష్యత్తులో అది పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది పిల్లలకి. నీ పిల్లల్ని నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడ వాళ్ళు నీ ప్రేమని బలహీనతగా తీసుకుంటున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఉదాహరణ చెప్తున్నా. ఎక్స్ అన్న ఫ్యామిలీకి చిన్న అమ్మాయి ఉంది, మేబీ ఒక 3 years 4 years ఉంది. ఇప్పుడు నిద్ర వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? జనరల్గా ఏం చేయాలి? నిద్ర వచ్చినప్పుడు 4 years 5 years వాళ్ళు ఏం చేయాలి? పోయి అక్కడ వెళ్ళి పడుకోవాలి. కానీ ఆ పాపకేం తెలుసు? మా అమ్మ నన్ను ఎత్తుకొని పడుకోబెడుతుంది అని తెలిసి ఏం చేస్తుంది? నిద్ర రాగానే వాళ్ళ అమ్మను బతకనీదు. అప్పుడు వాళ్ళ అమ్మ ఎత్తుకొని తిప్పాలా లేదా? పిల్లల్ని మీరు అర్థం చేసుకోండి, వాళ్ళ సైకాలజీ అర్థం చేసుకోండి. నువ్వు ఏదైతే ఎక్కువ ప్రేమగా చూపిస్తావో అది నీ బలహీనతగా వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ సైకాలజీ. అది వాళ్ళు తెలియదు, అది తప్పని వాళ్ళు తెలియదు కాబట్టి అట్లాగే తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు తల్లి కరెక్షన్ చేస్తుంది పిల్లల్ని, అట్లా చేయదు, చదువు, ప్రార్థన చేయ. తండ్రి ఏమంటాడు? పోనీలేవే, ఇంత పెద్ద గయం మనకే రాదు ప్రార్థన చేయటం, వానికేం చేయమంటావు? అదే నేర్చా ప్లేట్లు నెట్టేస్తాడు. అనగానే ఏమవుద్ది? సరే రా, నేను చేస్తాను రా అని చేసి తినిపిస్తుంది. అంటే ఏం అర్థమైంది వాడికి? ఓహో, ప్రార్థన చేయమన్నప్పుడు నేను ఏడిస్తే వాళ్ళే. తర్వాత మా అమ్మ చులకనైపోద్ది. అమ్మ అక్కడ చులకనైపోద్ది. ఎందుకు? అమ్మ ట్రై చేస్తుంది నేర్పించడానికి, నువ్వేం చేస్తున్నావు? అమ్మ మీదకే నువ్వు అమ్మని డీగ్రేడ్ చేస్తున్నావు నువ్వు. అంటే అమ్మకి ఏమీ తెలియదు, మా నాన్న మంచోడు, మా నాన్నకు అన్నీ తెలుసు. పిల్లల యొక్క సైకాలజీ అర్థం చేసుకోవాలి మనం, వాళ్ళ యొక్క మనస్తత్వం. మొదటి 3.5 సంవత్సరాల వయసు వచ్చేపాటికి వాళ్ళ జీవితంలో 50% నిర్ణయాలు పిల్లలు తీసుకుంటారు. ఇక్కడ 3.5 సంవత్సరాల పిల్లలు మీకుంటే మీరు ఏం గ్రహించాలంటే మీ పిల్లలు ఆల్రెడీ వాళ్ళ జీవితాన్ని గురించి, మీ గురించి, మీ భాగస్వామి గురించి, బంధువుల గురించి, సంఘము, పాస్టర్ గారు, మరి రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు వారు, అందరి గురించి 50% నిర్ణయాలు తీసేసుకున్నారు. వాళ్ళ రేటు రావడం ఆలమైంది. ఎక్కడ తెచ్చాడేమో దొంగమొహముడు, డబ్బులు వచ్చి ఉంటాయి శనివారం, ఎక్కడ ఊరేగుతున్నాడేమో, దేంతో ఊరేగుతున్నాడేమో అని తిడుతుంది అనుకో. మనం అనుకుంటే వాడికి ఏం అర్థం అవుతుంది అంటే అన్నీ అర్థమవుతాయి. ఓహో, మా డాడీ శనివారం రాగానే ఎక్కడో ఊరేగుతాడు, అయిపోయింది, నిర్ణయం పడిపోయింది. ఎక్కడ చచ్చింది ఏమో, ఇది ఇంతసేపు పోయింది. దీనికేమన్నాడు? అమ్మా నాన్న మాకు లేడా, ఎవరితో తిరగనికి పోయిందో, ఎక్కడ చచ్చిందో అన్నాడు అనుకో. మాటకి అదే డైలాగ్ కొడుతున్నాడు అనుకో. ఓహో, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పేరు చెప్పి ఎక్కడో తిరగటానికి వెళ్ళిపోతుంది, మా అమ్మ తిరుగుబోతూ, ముద్ర పడిపోయింది. మీరు అనొచ్చు కదా, ఇవి ఎలా తెలుస్తాయి అంటే వాళ్ళకి టీనేజ్ వస్తుంది కదా, 13, 14, 15 స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు అమ్మ గురించి తప్పుడు అభిప్రాయాలు ఉంటే 14 years 15 years రాగానే అమ్మని లెక్క చేయడు. పోవా, నువ్వేం చెప్పేది నాకు పా అంటాడు.
నాన్న గురించి కనుక తప్పుడు సమాచారం అక్కడ రికార్డ్ అయి ఉంటే నాన్నని లెక్కే చేయడు. ఎట్లా పెంచుతున్నారు మీ పిల్లల్ని? ఎట్లా పెంచుతున్నారు? మొదటి 7.5 సంవత్సరాల వయసు వచ్చే లోపల తమ జీవితాల గురించి, పరిసరాల గురించి తల్లి, తండ్రి, బంధువులు, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, రక్త సంబంధికులు ప్రతి ఒక్కరి గురించి 75% నిర్ణయాలు తీసుకుంటారు. 75%. నువ్వు లేటుకు వస్తున్నావు, లేటుకు రావద్దు అంటే నా గురించి చెప్పట్లే, నీ గురించి, మీ పిల్లల గురించి చెప్తున్నాను నేను. నా గురించే ఉంది. నువ్వు ఏం పిక్చర్ ఇస్తున్నావు అంటే పిల్లలకి చర్చికి లేటుకి వెళ్ళొచ్చు, చర్చికి ఆలస్యంగా వెళ్ళొచ్చు, పాటలు పాడినాక వెళ్ళొచ్చు, స్కూల్కి మాత్రం ఎప్పుడు వెళ్ళాలి? ప్రేయర్కి వెళ్ళాలి. సో చర్చి కంటే స్కూల్ చాలా పవిత్రమైంది, విలువైనది. అక్కడ వెళ్తే టీచర్ కొట్టుద్ది, ఇక్కడ మనమే ఆయన్ని కొడతాం అడిగితే. వాట్ పిక్చర్ యు ఆర్ గివింగ్? ఏమిస్తున్నావు నువ్వు? పొద్దున్నే వాళ్ళని లేపి తల దూవి స్నానం చేయించి అది చేసి ఇది చేసి అన్ని చేసి తినిపించి అన్ని చెప్పి సగం నిద్రలో ఉండగా తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వస్తావు బండి మీద. ఓకే, మరి సండే స్కూల్కి ఎందుకు దేవు? పార్టీ పిలిచాడు అయ్య గారు. ఆ రోజు పిలవలేదా? పిలిచాడు. ఆ రోజు కూడా పిలిచాడు. కాకపోతే ఆ రోజు పార్టీ కంటే స్కూల్ ముఖ్యం. ఈరోజు పార్టీ సంఘము కంటే. ఈరోజు నేను ఒక స్టేట్మెంట్ పెట్టాను వాట్సాప్లో, చూసారా మీరు? చూసారా లేదా? ఎంతమంది చూసారా లేదా? ఏమన్నాను? దేవుని మందిరానికి రావాలి అనుకునే వాళ్ళకి ఏంటి మార్గం దొరుకుతుంది. దేవుని మందిరానికి రావాలని ఎవరన్నా అనుకుంటే వాళ్ళకి మార్గం దొరుకుద్ది. ఆ రోజు ఎంత పనన్నా ఉండని ఏమన్నా ఉన్నాయి, దేవుని మందిరానికి వెళ్ళిపోతాడు. దేవుని మందిరానికి రాకూడదు అనుకున్న వాళ్ళకి సాకు దొరుకుతుంది. ఏంటా సాకు? వాళ్ళని ఎక్స్‌వైజెడ్ ఎందుకు చర్చికి రాలేదమ్మా? వస్తానా పాస్టర్ గారు, అప్పుడే అయిపోయింది పాస్టర్ గారు అంటాడు. ఏమైపోయిందమ్మా అంటే అప్పుడే కడుపు నొప్పి వచ్చేసింది, అయిపోయింది. కొన్ని ఆన్సర్స్ ఎట్లా ఉన్నాయంటే పాస్టర్ గారు మళ్ళీ నోరు తెరవకుండా చెప్తున్నారు ఇప్పుడు ఆన్సర్లు, మళ్ళీ అడగకూడదు. మెట్లు ఇట్లా ఒక ఆమె చెప్పింది మన చర్చలో నాకు ఈ ఆన్సర్, ఇట్లా మెట్లు దిగుతున్నాను అయ్య గారు, అప్పుడే కడుపు నొప్పి వచ్చేసింది అయ్య గారు అంది. ఇట్లా అర్థం చేసుకోవాలద్దా? రాకూడదు అనుకున్నప్పుడు సాకు దొరుకుతుంది. మార్గం పట్టుకొని వస్తే ఆశీర్వాదాలు, సాకును వెతుక్కుంటే పోతే నష్టాలు నిన్ను వెంబడిస్తాయి అని రాశాను. ఎక్కడో నువ్వు పిల్లల్ని అర్థం చేసుకోకపోవటం, వాళ్ళ మానసిక స్థితిని అర్థం చేసుకోకపోవటం కారణం. రెండో కారణం ఏంటంటే ఇది మీరే చెప్పాలి. ఏంటి? మితిమీరి ముద్దు చేయటం. బాగా ముద్దు చేస్తారు. చెయ్యొద్దు నేను చెప్పట్లేదు, నేను కూడా చేశాను. కుయ్యమన్నా ఏమండు, కొరికినా ఏమండు, అరిసినా ఏమండు, కొట్టినా ఏమండు. మితిమీరి ముద్దు చేయటం. ముద్దు చేయి, కానీ అవసరమైనప్పుడు చేయి, అవసరమైనంత మట్టికే చెయ్యి. నువ్వు చేసే ముద్దు వాళ్ళని ప్రోత్సహించాలి, కానీ వాళ్ళని పాతాళానికి తొక్కివేయకూడదు. బాగా వినండి అందరూ. నువ్వు చేసే ముద్దు నీ పిల్లల్ని పైకి లేపాలి, ఆదరించాలి, ప్రోత్సహించాలి, కానీ వాళ్ళని పాతాళానికి తొక్కేయకూడదు. చర్చిలో గొడవ చేసినా ఏమనరు, అల్లరి చేసినా ఏమనకూడదు. అదే స్కూల్లో అల్లరి చేస్తే ఈ మధ్య మాకు ఎన్సిఎల్పి అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎన్సిఎల్పి, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్. మొన్న మీటింగ్ అయితే వెళ్తే ఒక ఆమె చెప్తుంది నాకు, సార్ మన ఊళ్ళో చాలా ఘోరం జరుగుతుంది సార్ అంది. ఏమైందమ్మా అంటే, ఒక ఫ్యామిలీ ఉంది సార్ అంది. ఆ ఫ్యామిలీలో అమ్మ నాన్న ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి అంటే ఒరిస్సా నుంచి వచ్చారండి. ఓకే, ఒరిస్సా నుంచి వచ్చారు. అయితే ఏమైంది? అయితే వాళ్ళ నాన్న 3 కూతురుల తర్వాత ఒకటే కొడుకు, కాబట్టి కొడుకుని చాలా ముద్దు చేశాడు. చాలా భయంకరమైన విషయం చెప్తున్నాను నేను మీకు.
ముద్దు చేశాడు. ముద్దు చేస్తే ఏమే బాగానే ఉంది అన్నీ. ఈ కుటుంబం ఒరిస్సాలో ఉండేది. ఈ ఇటుక బట్టీల్లో పని చేయడానికి వస్తారు వీళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు మాత్రమే వచ్చాడు, పిల్లల్ని అక్కడ వదిలేసి వచ్చాడు. పిల్లల్ని తల్లిని వదిలేసి వచ్చాడు. పిల్లోడు పెద్దోడయ్యాడు, 15 ఏళ్ళు ఉంటాయంట పిల్లోడికి. నేను చూడలేదులే, 15-16 ఏళ్ళు ఉంటాయేమో. తర్వాత పని ఎక్కువ ఉందయా అని మళ్ళా ఇటుక బట్టి యజమాని చెప్తే అప్పుడు అమ్మ చివరి 2 ఆడపిల్లలను వదిలేసి నువ్వు బాబుగాడు వచ్చేయండి అని చెప్పాడు. ఎక్కడి నుంచి? ఒరిస్సా నుంచి. వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఆమెకి వామిటింగ్స్ అవ్వటం ప్రారంభించినాయి. ఎవరికి? భార్యకి వామిటింగ్ అవసరం ప్రారంభించి 2-3 రోజులు బాగానే ఉన్నారు. ఓకే. ఆ తర్వాత వామిటింగ్ అవ్వటం ప్రారంభించి విపరీతంగా వామిటింగ్స్ అవుతున్నాయి. ఏం తిన్నా వామిటింగ్స్ అవుతున్నాయి. పని చేసుకోలేకపోతుంది. అప్పుడు అక్కడ డాక్టర్ ఉంటాడు, క్యాంప్ డాక్టర్ చూసి అమ్మ నువ్వు ఒకసారి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకేం అర్థం కావట్లేదు అని అంట. లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేడీ డాక్టర్ కింద మిగతా చూసి ఎన్ని ఏళ్ళు నీకు అంటే 45 ఏళ్ళు 46 ఏళ్ళు అని చెప్పినాడు. చెప్పి ఒకసారి ఒంటేలు పరీక్ష చేపించారు. చేపిస్తే అమ్మ ఇప్పుడు నువ్వు నీకు 3వ నెల, నీకు 3rd మంత్, నువ్వు ప్రెగ్నెంట్ 3rd మంత్, 3 months అయిపోయింది, ఆల్మోస్ట్ 4th monthలోకి ఎంటర్ అవుతున్నావు అని చెప్పి. ఈ వార్త వినగా మనోడికి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎవరికి? భర్తకి లేదా తండ్రికి ఎగిరిపోయి. ఎందుకు ఎగిరిపోయినాయి అంటే అప్పటికే ఆయన ఒరిస్సాకి వచ్చి, ఒరిస్సా నుంచి మహబూబాబాద్ వచ్చి అప్పటికి 6 నెలలు అయిపోయింది. ఆయన షాక్ తిని ఈమె దగ్గరికి వచ్చాడంట, ఈ మేడం దగ్గరికి వచ్చి మేడం ఇట్లా అయింది ఏమో చెప్తున్నారు ఈయనంటే ఈమె స్వయంగా మళ్ళీ తీసుకెళ్ళింది డాక్టర్ దగ్గరికి, గవర్నమెంట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆమె టెస్టులు చేసి అంది, ఆయన చెప్పింది కరెక్ట్ 4వ నెల అయిపోయింది, 5వ నెల ఇప్పుడు అని చెప్పిందంట. చెప్తే ఇప్పుడు ఏంటి ఈయనకేం అర్థం కాలే, ఆమెకు అర్థం కాలే. ఆమె 4 తగిలిస్తే ఏం చెప్పింది? షాక్ అవుతారు వింటే. మీ అబ్బాయి, నీ కొడుకున్నాడే, నీ కొడుకు నన్ను మళ్ళీ తల్లిని చేశాడు అని చెప్పిందంట. ఎందుకు? విపరీతమైన ప్యాంపరింగ్, ఎక్కువ ముద్దు, చాలా ముద్దు. ఇదిగో ముద్దు ఎక్కువ చేసినావు అనుకో ఇట్లా నేను ఎత్తిన పెడతారు. ఆ కథ అక్కడితో ఆగిపోలే. ఏం చేశాడు? ఆ రోజు చూసుకొని ఇక్కడి నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళేటప్పుడు భార్య నేను కలిసి వెళ్దామని వాళ్ళ అమ్మాయిని తీసుకుని వెళ్తా మధ్యదారిలో ఆమెను చంపేసి ఒక కాలువలాగా వస్తుంది, దాంట్లో పడేశాడు. నువ్వు నాకు తెలియకుండా ఇట్లాంటి పనులు చేస్తావు. ఇక్కడికి వచ్చాడు, రారా బాయ్ అమ్మని ఎత్తుక్కొని వద్దాం రా అని వచ్చి వాడిని చంపేసి రైలు పట్టాల మీద పండుకోబెట్టాడు. విపరీతమైన ముద్దు ఏం చేస్తుంది? జాగ్రత్త. వాళ్ళని ఎంత ముద్దు చేయాలో, ఏం నేర్పించాలో ఒక క్రమం, ఒక డోస్ ఉంటుంది కదా, ప్రతిదానికి ఒక డోస్ ఉంటుంది. తండ్రులారా ఎట్లా పెంచుతున్నారు మీ పిల్లల్ని? బాగా ఆడు తింటాడు, బాగా పెడతా. అరే వాళ్ళ లిమిట్ ఉందా వానికి? వాడు తింటాడు, ఒక లిమిట్ ఉంది. ఒక ఏమంటారు లిమిట్ అంటే ఏమంటారు దాన్ని? ఒక హద్దు ఉంది. గుడ్, ఒక హద్దు ఉంది. వాడు ఎంత తినాలి? వాడి ఏజ్కి తగ్గట్టే తినాలి. లేదు ఇంకా తింటా అంటే తిను, ఏమవుద్ది? తిను. మొన్న నేను అక్కడికి వెళ్ళాను, ఏది డాక్టర్ దగ్గరికి వెళ్తే 12 సంవత్సరాల అబ్బాయి వచ్చాడు. 12 సంవత్సరాల అబ్బాయి వస్తే ఆయన రిపోర్ట్ చూసి చూడండి ఈయన రిపోర్ట్ ఎంత ఉందో ఆయన నాకు చూపించాడు. ఇంక ఈ అబ్బాయి చచ్చిపోతాడండి అన్నాడు. నన్ను అదేంటి సార్ అంత మాట్లాడారంటే ఆయనకి 1850 ఉంది షుగరు. ఎవరికి? 12 ఏళ్ళ అబ్బాయి. వాళ్ళ వంశంలో ఎవరికి లేదు. రీజన్ ఏంటి? పొద్దున లేచిన కాడి నుంచి రాత్రి మళ్ళా పడుకోబోయే వరకు బర్గర్లు తింటాడంట, ఫ్రెంచ్ ఫ్రైస్ తింటాడంట, ఆలూ చిప్స్, ఇవే. ఇంకా అన్నం తింటాడు, మటన్ తింటాడు, చికెన్ తింటాడు. ఏమైంది? 12 ఏళ్ళకి పడుకోబెట్టి ఇన్సులిన్ ఎక్కించాడు. హద్దు ఉండాలి, ప్రతిదానికి ఒక హద్దు ఉండాలి.
సో 2 రీజన్స్ చెప్పాను. ఎందుకు నీ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నావు? వాళ్ళ ముందు అర్థం చేసుకో, వాళ్ళకి అవసరం ఏంటి. కొంతమంది పిల్లలు ఊరికే అలుగుతుంటారు, కొంతమంది పిల్లలకు ఊరికే కోపం వస్తుంటుంది. ఎందుకు కోపం వస్తుంది? ఎందుకు కోపం వస్తుందంటే వాడు ఏదైనా మిస్ అవుతుండొచ్చు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు తప్పులు కూడా ఉంటాయి. పిల్లలు ఎదురుగానే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళిద్దరు వ్యక్తిగతంగా సమయం గడపాలని ట్రై చేస్తుంటారు పిల్లల ముందే. వాడేమంటాడు, ఓహో అంటే మేము అవసరం లేదు, నాకు ప్రియారిటీ ఇవ్వట్లే, మా అమ్మ నాకు విలువ ఇవ్వట్లే. హ్యాపీ ఫాదర్స్ డే అన్నాం. అయ్యా మరి నువ్వు ఫాదర్స్ డే ఎట్లా ఒక తండ్రిగా ఏం చేస్తున్నావు? పిల్లల్ని క్రమపరచలేకపోయాడు. ఏమైందో తెలుసా? దేవుడు ఒకటే రోజు 2 కుమారుల్ని కోడల్ని ఒకటే రోజు చంపేశాడు. ఏలీ కుటుంబం చరిత్ర అక్కడితో ఆగిపోయింది. ఎందుకంటే ఒక దేవుని మనిషి అయి ఉండి, దేవుని ప్రవక్త అయి ఉండి పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోయాడు, అదుపులో పెట్టలేకపోయాడు. ఆడపిల్లలే కదండి, వాళ్ళే బతుకుతారు. వాళ్ళే బతుకుతారు. నేను కొత్తగా సిఎస్ఐ చర్చికి వెళ్ళేవాడిని, మారుమనసు పొందినప్పుడు. ఇంటి దగ్గర ఉండేది. అక్కడ ఒక ఆయన జార్జ్ అని ఒక ఆయన ఉండేవాడు, సంఘ పెద్ద. ఆయన పాపం చాలా లావుగా బాగుండి, చాలా ఫ్యాటీ మనిషి అనమాట. కష్టపడేవాడు నడవటానికి, దానికి రైల్వేస్లో పనిచేసి. ఒకసారి నేను వెళ్తుంటే ఆయన అక్కడ పార్క్లో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. నేను పోయినా, ఏమైంది అంకుల్ అంటే ఆయన చెప్పాడు, నీలాగా నా బిడ్డ ఉంటే మంచిగా ఉంటుండేనయ్యా అన్నాడు. ఏమైంది అంకుల్ అంటే, ఏం లేదయ్యా, నేను దాన్ని తల్లి లేదని బాగా పెంచిన, ఈరోజు పోలీసులు పట్టుకొని పోయినరయ్యా దాన్ని అన్నాడు. ఏమైంది అంకుల్ అంటే, ఆ పిల్ల క్యాబరే డ్యాన్స్ వద్దే అని చెప్తే పోయి క్యాబరే డ్యాన్స్ చేసిందయ్యా. 1982-80 అప్పుడు ఇక్కడ బార్లలో క్యాబరే డ్యాన్స్ ఉండేది. అంటే స్త్రీలు అర్ధనగ్నంగా ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళకి డ్రింక్స్ ఇస్తూ మందు పోస్తూ డ్యాన్స్ వేసేవాళ్ళు, వాళ్ళకి డబ్బులు వేసేవాళ్ళు. వీళ్ళు క్యాబరే డ్యాన్స్ చేస్తే ఏమైంది? ఏదో గొడవ అయింది, ఎవరిని ఇట్లా కొట్టిందంట. అప్పుడు గ్లాసులు ఉండే కదా, రౌండ్ ఇట్లా ఉంటాయి. కొట్టేవాడికి ఏమైంది? ఆడికి ఇక్కడ తగిలి చచ్చిపోయాడు. పట్టుకుంటాడు. 3-4 డేస్కి ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఎందుకు? విపరీతమైన ప్యాంపరింగ్, బాగా ముద్దు చేస్తుంటారు. ఏం చేసినా సరే, చిన్నపిల్లవాడు కదా, అవసరమైనప్పుడు మీ పిల్లలు ఎక్కడ ఎవరితో తిరుగుతున్నారో గమనించండి. ఇప్పుడు కూడా నేను అడుగుతా, గ్రేస్ ఎక్కడున్నావు నువ్వు? టోనీ ఎక్కడున్నావు? ప్రవళిక ఎక్కడున్నావు నువ్వు? ఎందుకంటే వాళ్ళని వాచ్ చేయాలి. నువ్వు ఎవరితో తిరుగుతుంది, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరు ఫోన్స్ వస్తున్నాయి, ఎవరు చేస్తున్నారు, అది నీ బాధ్యత. తండ్రిగా నీ బాధ్యత. ఒట్టి పెంచి పోషించడమే కాదు, వాళ్ళు మంచి జీవితంలో లేకపోతే ఒక కుటుంబానికి చెందేంత వరకు వాళ్ళని కాపాడటం మన బాధ్యత. అది దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. పిల్లల్ని కంట్రోల్ చేయలేని తండ్రి. మొదటి తండ్రి ఏమో భక్తిపరుడైన తండ్రి, రెండో తండ్రి పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టలేని తండ్రి, మూడో తండ్రి ఎవరు? మాదిరి చూపని తండ్రి. ఎవరైనా 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఆ బొమ్మను చూసి చెప్పొచ్చు మీరు, ఎవరాయన? దావీదు. ఎట్లా చెప్తావు? ఏంటమ్మా? స్నానం చేస్తున్న బెత్షెబాను చూస్తున్నాడు. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుదాం. 2 సమూయేలు. రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా, వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసి, అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడి, ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నటికై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియకు భార్యయునైన బెత్షెబా అని తెలియజేయగా,
దావీదు దూతల చేత ఆమెను పిలువనంపాడు. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో సైనించును. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరల వచ్చును. ఏమైంది ఇక్కడ? వసంతకాలం అంటే శీతాకాలం. వసంతకాలంలోనే యుద్ధాలు జరుగుతాయి. ఈయన యుద్ధానికి వెళ్ళాలి. ఎవరు? దావీదు మహారాజు. యుద్ధానికి వెళ్ళాడా? వెళ్ళే, సైన్యాన్ని పంపించాడు. ఈయన ఇంట్లో ఉన్నాడు. పోనీ బాగలేకున్నాడేమో. ధర్మశాస్త్ర ప్రకారం 5 సార్లు ప్రార్థన చేయాలి, ధర్మశాస్త్రం చదవాలి. ఈయన ఏం చేస్తున్నాడంట? ఒకానొక సాయంకాలమున చదువు మా మాట అక్కడి నుంచి చదువు. ఏం చేశాడంట? ఏం చేశాడు? ప్రార్థన చేశాడా? పోనీ ధర్మశాస్త్రం ప్రార్థన చేశాడా? చెయ్యలే. పడక మీద నుండి లేచి అది అంతవరకు చాలు. అంటే మాదిరి ఎందుకు చూపట్లేదు తండ్రి? మాదిరి చూపని తండ్రి. దెర్ ఈజ్ నో ఎగ్జాంపుల్ షోన్ బై హిస్ ఫాదర్. ఏ విషయంలో కూడా ఒక ఎగ్జాంపుల్గా ఇది మా డాడీ ఇట్లా చేశాడు, మా డాడీ బాగా బైబిల్ చదువుతాడు, మా డాడీ బాగా బైబిల్ చెప్తాడు, మా డాడీ బాగా ప్రార్థన చేస్తాడు, మా డాడీ సేవ అంటే పరిగెత్తుతాడు, మా డాడీ పాస్టర్ గారితో కలిసి వెళ్తాడు అని ఒక మంచి ఎగ్జాంపుల్ ఏం సెట్ చేయలేదు. క్లీన ప్రార్థన చేయాల్సిన టైంలో నిద్రపోయాడు, యుద్ధానికి వెళ్ళాల్సిన టైంలో ఇంట్లో ఉన్నాడు. పైగా ప్రార్థన చేయటం, బైబిల్ తిరగటం మానేసి మిద్దె మీద తిరగటం ప్రారంభించాడు. ఒక స్త్రీ స్నానం చేస్తున్న ఇరుగు పొరుగు ఆమె స్త్రీ కనిపించింది. ఆమె బహు సౌందర్యవతిగా ఇండోటి చూశాడంట ఆ చీకట్లో. మరి ఎట్లా చూశాడేమో. మరి సమాచారం తెప్పించుకున్నాడు అప్పటికప్పుడే. మిరియా అంటే ఉరియా భార్య, ఇత్తీయుడు ఉరియా భార్య అంటే ఈయనకు బంధువు అవుద్ది, దగ్గర బంధువు అవుద్ది ఆమె. ఇత్తీయుడు ఉరియా భార్య అని చెప్తే ఆమెను పిలిపించుకున్నాడు. ఆమెను ఒప్పించాడో లేదో మనకు తెలీదు. ఆమెతో పాపం చేశాడు, ఆమెతో శయనించాడు. ఆమె ఏం చేసింది? అపవిత్రత పోగొట్టుకొని ఏం తిరిగినట్టు వెళ్ళిపోయింది. మాదిరి చూపని తండ్రి. బైబిల్ చదివే విషయంలో కానీ, సంఘానికి వచ్చే విషయంలో కానీ, దేవుని పరిచర్యలో పాలు పొందే విషయంలో కానీ, దేవునికి ఇచ్చే విషయంలో కానీ, పరిచర్య చేసే విషయంలో కానీ, ఆఖరికి నీ భార్య పిల్లల్ని ప్రేమించే విషయంలో కానీ, ఇతరులకు సువార్త అందించే ఏ విషయంలో నువ్వు ఒక మాదిరి చూపించావా? మాదిరి ఉందా నీకు? సంఘానికి వచ్చే విషయం, పలానా ఆయన రోజు లేటుకి వస్తాడు, పలానా నేను చెప్తా ఇక్కడి నుంచి, పలానా ఫ్యామిలీ 11 గంటలకు వస్తుంది, పలానా ఫ్యామిలీ 9 గంటలకు వస్తుంది, పలానా ఫ్యామిలీ పలానా బ్రదర్ లేదా సిస్టర్ ఆ రోజు ఆరాధన ఉంటేనే తొందరగా వస్తారు. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ వి క్రియేటెడ్. నువ్వు నా ముందు పెట్టిన ఎగ్జాంపుల్ అది, ఉదాహరణ అది. పలానా వాళ్ళు వస్తారు, పలానా ఏమండి నేను ఎప్పుడు చెప్తాను, ఒక 15 నిమిషాలు ముందు రండి. ఆహా, ఎందుకంటే నీకు ఒక ఎగ్జాంపుల్ లేదు, మాదిరి లేదు. దేవుడు ఎంత ఆశీర్వాదం ఇచ్చాడంటే దావీదు ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళినా చదవండి, ఆ ప్రవక్త వచ్చి చెప్తాడు. ఏమని చెప్తాడు? నాతాను ప్రవక్త, ఇదిగో దేవుడు నిన్ను గొర్రెల గుంపులో నుంచి, గొర్రెల మందలో నుంచి లేపి నిన్ను ఒక రాజుగా చేశాడు, నీ కృతజ్ఞత లేదని చెప్తాడు దేవుడు. మాదిరి చూపని తండ్రి. నువ్వు ఒక మాదిరి చూపిస్తున్నావు నీ పిల్లలు. మా డాడీ పొద్దున్న లేచాడు, ఈరోజు బైబిల్ చదివాడు, మా డాడీ పొద్దున్న లేచి మోకరిస్తాడబ్బా, ఆగు సైలెంట్గా ఉండు. మా డాడీ టైం దొరికింది, బైబిల్ చదువుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, మా మమ్మీ డాడీ కలిసి ప్రేయర్ చేస్తారు. ఏమన్నా ఒక ఎగ్జాంపుల్ నీ పిల్లలు ఒకటి క్రియేట్ చేయ, ఒకటి చెప్పు నాకు, 100 వద్దు. ఒకటి క్రియేట్ చేసావా? సమస్యలు వచ్చినాయి, ఒకరికొకరు తిట్టుకోవటమే, డబ్బులు లేవు, ఒకళ్ళొకరు పోట్లాడుకోవటమే. యు ఆర్ ఎ బ్యాడ్ ఫాదర్. ఎంతసేపు ఇప్పుడు నాకు ఒక సంగతి అర్థం కాదండి, నాకు ఒక సంగతి చెప్పాలి మీరు. ఇప్పుడు బాగా సంపాదిస్తున్నాడు అనుకోండి, ఆరోగ్యం లేదు, ఎవరి కోసం డబ్బులు? భార్యకి టైం ఇవ్వకుండా, పిల్లలతో సమయం గడపకుండా, సంఘానికి టైం ఇవ్వకుండా, పరిచర్యను మర్చిపోయి ఆదివారం ఏదో అట్లా అటెండెన్స్ కోసం వచ్చి బాగా సంపాదిస్తున్నాడు, వేలు లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు.
ఆరోగ్యం లేదు, నువ్వు అనుభవించే టైంకి నీకు ఆరోగ్యమే పోయింది. ఎవరికైపోతాయి? ఎవరు తింటాడు? మనం అన్నిళ్ళు చూసన్నా నేర్చుకోండి, కనీసం అన్నిళ్ళని చూసి నేర్చుకోండి. ఆయన ఎవరు? మన రిలయన్స్ అధిపతి. ఎవరైనా రిలయన్స్ అధిపతి గారు ఎవరు? అనిల్ అంబానీ గారా, ముఖేష్ అంబానీ గారా? ఎవరి కొడుకు పెళ్ళి అవుతుంది ఇప్పుడు? ఎవరి కొడుకు పెళ్ళి అవుతుంది? ముఖేష్ అంబానీ గారి కొడుకు పెళ్ళి అవుతుంది. టైం ఇచ్చాడు ఆయన ఫ్యామిలీకి? ఇచ్చాడా? చాలా టైం ఇచ్చాడు ఆయన. 2 సార్లు చేశాడు సంగీత్ ప్రోగ్రాం. 2 సార్లు, ఒకసారి ఓడలో తీసుకెళ్ళి చేశాడు, ఒకసారి మామూలుగా చేశాడు, పెద్ద పెద్ద వాళ్ళని పిలిచాడు. ఏమంటే ఆయన సంపాదించాడు, సేమ్ టైం ఆయన ఖర్చు పెట్టుకున్నాడు. ఈజ్ ఎంజాయింగ్ సంథింగ్. నువ్వు అటు దేవుడితో ఉండవు, దేవుడి దగ్గర ఖర్చు పెట్టవు, పోనీ దేవుని సన్నిధిలో ఉండవు, దేవుని కోసం బ్రతకవు, సంపాదిస్తావు. ఎవరికి పోద్ది? ఎవరు అనుభవిస్తారు? ఎవరు అనుభవిస్తారు? ఒక క్రమం లేదు నీ ఇంట్లో, ఒక పద్ధతి లేదు, ఒక మాదిరి లేదు. ఈ దావీదు చేసిన 2 తప్పులు. ఏం చేశాడంటే ఈయన దావీదు పరస్త్రీతో పాపం చేశాడు. పరస్త్రీయా సొంత స్త్రీయా? పరస్త్రీ. ఆమెతో పాపం చేశాడు. రెండోది ఏం చేశాడు తెలుసా? ఆమె ఈయనకు మెసేజ్ పంపించింది నెల తర్వాత. అయ్యా నేను గర్భవతినయ్యాను అని చెప్పింది. అనగానే ఈయనకి ఏమనిపించింది? పాప అప్పుడు మనలాగా లేవేమో, ఏది మన అపార్షన్ సెంటర్స్ ఉన్నాయో లేవో మరి, లేకపోతే అక్కడ పంపించేవాడేమో. ఏం చేశాడు? అరే ఇది నా మీద రాకూడదని ప్లాన్ చేశాడు, మాస్టర్ ప్లాన్. యోవాబు అనే సైనికుడు ఒక లెటర్ రాశాడు. ఏమని? ఉరియా అన్న ఆయన్ని ఇక్కడికి పంపించు. ఉరియా వచ్చాడు. వస్తే ఆ యుద్ధ సమాచారం అంతా తెలుసుకున్నాడు ఉరియా దగ్గర. తెలుసుకొని సరే లేవయ్యా, నువ్వు అలసిపోయి వచ్చావు, ఇంటికి వెళ్ళి స్నానం చేసి రెస్ట్ తీసుకో అన్నాడు. అని ఆయన ఇంటికి భోజన పదార్థాలు కూడా పంపించాడు. మళ్ళీ ఈ ఉరియా ఏం చేశాడు? హాయిగా తిని వచ్చి ఇక్కడ పడుకున్నాడు. ఎక్కడ పడుకున్నాడు? ఈ రాజ సైనికులు పండుకునే రాజనగర్లో వచ్చి పడుకున్నాడు. అడిగాడు దావీదు, ఎక్కడున్నాడు ఉరియా? ఉరియా ఎక్కడైనా పడుకున్నాడు రాజా. అరే వీడు ఎక్కడ మెంటల్ కాడు ఉన్నాడు రా బాబు అని మళ్ళీ పిలిచాడు. పిలిచింది మందు గిందు పోయించి వానికి అంతా తినిపించారా, ఇప్పటికన్నా పోయి హ్యాపీగా వైఫ్తో ఎంజాయ్ చేయవయా పో అంటే. ఆడేమన్నాడంటే ఉరియా, రాజా నా తోటి సైనికులు, నా యజమానుడు, నా ఎవరు యోవాబు యుద్ధంలో ఉంటే నేను ఎట్లా తిని తాగి నా భార్యతో సుఖించాలి? అది నా వల్ల కాదన్నాడు. నేను చేయలేను. సరేలే అయితే చేయలేవా? సరే వెరీ గుడ్, నీ ఇష్టం పోయి మంచిగా వెరీ గుడ్, రేపు పొద్దున్న రమ్మన్నాడు. లెటర్ రాసి పంపించాడు. ఎవరికి? ఉరియా యోవాబుకి. ఏమని రాశాడు తెలుసా? బాగా యుద్ధం జరిగే ప్రాంతంలో వీడిని పెట్టి వీడు చచ్చేటట్లు చూడు. అట్లాగే పెట్టాడు. బాగా యుద్ధం జరిగే ప్రాంతంలో పెట్టాడు, చచ్చిపోయాడు. సమాచారం చెప్పాడు, రాజా వాడు చచ్చిపోయాడు. అంటే ఉరియాను చంపించాడు. 2 తప్పులు కదా, గమనించండి. బైబిల్లో ఈ భాగం చాలా మరి దేవుడు రాయించింది, అందుకే 2 తప్పులు చేశాడు. ఒకటి పరస్త్రీని పాడు చేశాడు, రెండవది ఆమె భర్తను సేమ్ అవే వస్తాయి. నువ్వు ఏమైతే చేస్తావో అవే రిపీట్ అవుతాయి, ఇప్పుడు రిపీట్ అవుతాయి. నువ్వు దొంగతనం చేసినావు అనుకో, నీ దగ్గర ఎవడో దొంగతనం. నువ్వు మోసం చేసినావు అనుకో, నీ దగ్గర ఎవడో మోసం చేస్తాడు. నువ్వు వేరేది ఏమన్నా వ్యాపకం పెట్టుకున్నావు అనుకో, వాళ్ళు కూడా నీతో వ్యాపకం పెట్టుకుంటావు. నువ్వు దేవునికి ఇవ్వకుండా ఇష్టం వద్ద బతికావనుకో, లాస్ట్లో నీ జీవితం లాస్ట్కి వస్తుందే, అప్పుడు అవి రిపీట్ అవుతాయి నీకు మళ్ళీ. ఈయనకి చూడండి, ఈయన పరస్త్రీని మోహించాడు కదా. ఇక్కడ ఏమైంది? ఈయనకి ఇద్దరు కొడుకు కూతురు, అమ్నోను తామారు. ఏమవుతారు వాళ్ళిద్దరు? అన్న చెల్లి. అన్నకి చెల్లి మీద మనసు పడింది. ఓ రోజు అన్నం తింటలేదు అమ్నోను అంటే వెళ్ళాడు. ఏమైంది రా బాయ్, ఎందుకు తింటలేదు? ఇంతమంది వంట లేదు డాడీ, నాకు అంత పరిశాన్ ఆగం పరిచాదు అన్నాడు. ఏమైందిరా బాబు అంటే, ఏమో నాకు మన చెల్లి ఉంది కదా, తామారు బాగా రొట్టెలు చేస్తుంట, ఒక్కసారి ఇక్కడికి వచ్చి 2 రొట్టెలు చేసి పెట్టింది అనుకో, హ్యాపీ. సరేరా చెల్లిని పంపిస్తానులే. ఈయనకేం తెలుసు? వచ్చింది, రొట్టెలు చేసింది, ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన పాడు చేశాడు, బయటికి పంపించేశాడు. ఫస్ట్ అయిందా? అక్కడ ఆగిపోయిందా? అది అక్కడికి ఆగిపోలే. ఇంకొకడు ఏం చేశాడు? ఇంకొక కొడుకున్నాడు ఈయనకి, ఈ అబ్షాలోము.
అబ్షాలోమేమో అమ్నోని యొక్క తామారు వల్ల అన్న, ఒక తల్లి పిల్లలు ఇద్దరు. ఈ అబ్షాలోం ఏం చేశాడు? రాజు నాగరోజు దావీదు రాజు వెళ్ళిపోతూ 10 మంది ఉపపత్నులు కాపలా పెట్టిపోయాడు అక్కడ. ఎక్కడ? ఆ ప్యాలెస్ కాపలా ఉన్నాడమ్మా మీరని 10 మందిని పెట్టిపోయారు. ఈ అహీతోపేలు అని ఒకడు దుర్బుద్ధి గల మంత్రి సజెస్ట్ చేశాడు, ఇదిగో అబ్షాలోం రాజా, నేను ప్రజలందరూ అంగీకరించడం పని ఏం చేయాలి? ఏం లేదు, 10 మందిని చెడిపడే అన్నాడు. ఒక టెంట్ వేస్తే 10 మందిని చెడిపడేశాడు. ఒక్క మానభంగం చేస్తే 2 మానభంగాలు వచ్చాయి. ఏం చేస్తున్నావు నువ్వు ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణని పిల్లలు సెట్ చేయమని దేవుడు చెప్తుంటే నువ్వు అన్నీ ఏం సెట్ చేస్తున్నావు? నువ్వు ఒక్కరు చేస్తే 2 నీ తల మీదకి వస్తాయి. చూడండి, ఒక హత్య చేశాడు కదా ఈయన, ఒక హత్యనా ఈయన చేసింది? ఈయన ఒక హత్య చేశాడు. ఇక్కడ చూడండి, తర్వాత ఏమైంది? సమయం ఒక హత్య చేస్తే ఇక్కడ ఏమైంది? అబ్షాలోము అమ్నోను చంపేశాడు. ఎందుకు? తన చెల్లిని పాడు చేశాడు కాబట్టి. ఈ అబ్షాలోము దావీదు రాజుని తరుముతూ, దుఃఖపెడుతూ, చంపుతూ ఆయన భార్యలను కూడా పాడు చేశాడు కాబట్టి దేవుడు అబ్షాలోముని చంపేశాడు. అబ్షాలోము చావు చాలా వింత. ఆయన వెళ్తుంటే, ఆయన జుట్టుండేది, కంచిత గాడి ఎక్కి వెళ్తుంటే మస్తకీ వృక్షం కిందకి వెళ్ళాడంట ఈయన. ఆ జుట్టు దేని తగులుకుంది? కొమ్మల కిందకుండి మరచెట్లాగా అంటుకుంది. గాడిద వెళ్ళిపోయింది, బాణం పెట్టి కొట్టేశాడు. ఎందుకంటే దావీదు పొందిన ఫలితాలు అని రాశాను. నీకు ఒక ఎగ్జాంపుల్, ఒక మాదిరి లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు నన్ను ఎవడు అడుగుతాడు, ఎవడు చంపుతాడు? నేనే కదా ఇక్కడ కింగ్. అది నోరు తెరిస్తే గుద్ది చంపుతా, దాన్ని పొడి చేస్తా, జాగ్రత్త. దేవుడు పొడుస్తాడు నిన్ను. దేవుడు కొట్టాడంటే దెబ్బ ఇట్లా టామ్ అండ్ జెర్రీ ఒకటి ఇది వస్తుంది కామిక్. టామ్ జెర్రీని కొడుతుంది, అప్పుడు జెర్రీ ఎట్లా తిరుగుతాడు? అట్లా తిరుగుతావు. నీకు ఒక ఉదాహరణ లేదు, ఒక భక్తి లేదు, ఒక భయం లేదు. చర్చిలోకి వచ్చినప్పుడేమో భక్తుడివి, బయటికి పోయినప్పుడేమో రక్తుడివి. నీకు ఉదాహరణ లేదు, ఒక భక్తి లేదు, ప్రభు పిల్లల ముందు ఒక మాదిరి లేదు. తాగి వచ్చి భార్యతో కొట్లాడే వాళ్ళు ఉన్నారు మన చర్చిలో. మళ్ళా విశ్వాసుల సంగతే చెప్తున్నా. పాస్టర్ గారికి ఏంది అన్నీ తెలుసు, నాకు మీ గురించి అన్నీ చెప్పమంటే చెప్తా. పోయిన వారం మీరు ఏమేం చేశారు ఒక్కొక్కరి గురించి చెప్పమంటే చెప్తా. ఫ్రెండ్స్తో కలిసి తాగి ఏంటి నువ్వు భార్య పాస్టర్ గారికి ఎందుకు చెప్తున్నావు అని కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మన చర్చిలో. ఐ నో దట్. కానీ దేవుని కృప మిమ్మల్ని భద్రపరుస్తూ వచ్చింది. ఇప్పటికైనా సరే ఒక మాదిరి చూపించండి. దావీదు తర్వాత దావీదు ఎంత బాధపడ్డాడో దేవుడు ఏమంటాడు తెలుసా? దావీదు నా హృదయానుసారంగా నడిచాడు, ఒక్క ఉరియా భార్య విషయంలో తప్ప అంటాడు. దావీదు నేను చెప్పినట్టే చేశాడు, కానీ ఆ ఒక్క ఆమె విషయంలో తప్ప. దేవుడి కృప ఉంది దావీదుకి. తర్వాత దేవుడితో దావీదు నడిచాడు కాబట్టి దావీదు మళ్ళీ అన్ని తెచ్చుకున్నాడు. కానీ మనకు అవకాశం లేదండి. సంఘముగా ఒక తండ్రిగా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే నువ్వు ఒక మాదిరి చూపించాలి. ఆరాధనించే విషయంలో కానీ, బైబిల్ చదివే విషయంలో కానీ, ప్రార్థన చేసే విషయంలో కానీ, దశం భాగం ఇచ్చే విషయంలో కానీ, రాసుకునే విషయంలో కానీ, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనే విషయంలో ముందుండాలి. నువ్వు ముందు ఆరాధన చేయమంటే ఎందుకు మెల్లిగా చేస్తున్నారు? ఎందుకు మెల్లిగా చేస్తున్నారంటే మీరు చేయరు అనమాట. ఇంట్లో మీకు ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు, ఉన్నా కానీ నువ్వు చేయలే, భార్య చెప్తా నువ్వు చేయలే, నువ్వు చేయి చేస్తుంది. నువ్వు అక్కడ నోరు తెరిస్తే కదా, ఒక నోరు తెరవు, ఇక్కడ నోరు తెరవు. దేవుడు మేలే చేయాలి, నష్టం చేయకూడదు. మళ్ళా ఏంటి నీ పరిస్థితి ఏంటి? మాదిరి లేని తండ్రి. ఈ మాట రాస్తున్నప్పుడు కొంచెం బాధ అనిపించింది నాకు, కానీ రాశ ఎందుకు? నిజంగా మాదిరి చూపించలే ఆయన, మాదిరి చూపించలే.
అవసరం ఉన్న చాలామంది తండ్రులు అవసరం ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వస్తున్నారు, అవసరం తీరిన తర్వాత నువ్వెవరో చెప్పండి, నువ్వెవరో నేనెవరో, నీకు నాకేం సంబంధం? ఆదివారం వచ్చా కదా గుడికి, ఆదివారము వచ్చా కదా గుడికి. విలువలు ఇవ్వటం మీకు తెలియట్లా విలువలు. మీరు ఇవ్వరు కాబట్టి మీ పిల్లలు కూడా ఇవ్వరు, ఎందుకు నిన్ను అవే నేర్పిస్తున్నారు. ఆదివారం దేనికి విలువ ఇవ్వాలి, సోమవారం దేవుని విలువ ఇవ్వాలి, మిగతా రోజుల్లో ఎవరికి విలువ ఇవ్వాలి, సంఘానికి ఉన్న విలువ ఏంటి, పాస్టర్ గారికి ఉన్న విలువ ఏంటి? యు ఆర్ నాట్ టీచింగ్ దెమ్. ముందు నీకు తెలవాలి, ముందు మీకు తెలవాలి. సో ఇంకొక తండ్రి ఉన్నాడు ఇక్కడ. ముగ్గురు తండ్రుల గురించి చెప్పాను నేను. ఒకటి ఎవరు? మొదటి తండ్రి ఎవరు? యోబు. ఎవరైనా? భక్తి గల తండ్రి. రెండవ తండ్రి ఏలి. ఎవరైనా? క్రమశిక్షణ లేని తండ్రి, క్రమపరచలేని తండ్రి, పిల్లల్ని అదుపులో పెట్టలేని తండ్రి. ఓకే. మూడో ఆయన దావీదు, మాదిరి చూపని తండ్రి. నాలుగో ఆయన ఉన్నాడు, బాధ్యత లేని తండ్రి. బాధ్యత లేని తండ్రి. ఆదికాండం 19వ అధ్యాయం 30 నుంచి 36 వచనాలు. ఆదికాండం 19వ అధ్యాయం 30 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. 30, 32 కొన్ని వచనాలు చదువుదాం. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమంతా నివసించాడు. అతడును అతని ఇద్దరు కుమార్తెలను గుహలో నివసించారు. ఎవరు వీళ్ళిద్దరు? లోతు. బాధ్యత లేని తండ్రి ఎవరు? లోతు. ఎందుకు బాధ్యత లేని తండ్రి అన్నానంటే, ఇతను ఇప్పుడు దేవుడు బయటికి తీసుకొచ్చాడు, సోయరుకి వెళ్ళు అన్నాడు. నెలలు ప్రభువా నాకు భయం వేస్తుంది అన్నాడు. గుహలోకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళాల్సింది? ఇప్పుడు అక్కడికి వెళ్తాం భయం వేస్తుంది, భయపడిపోయారు. ఎందుకు? ఆ సొదమ గుమారాలని కాల్చిన మంట ఆకాశాన్ని అంటిందంట. ఆ పొగ అంత భయంకరంగా కాలిపోయింది. అది చూశాడు, బెంబేలు పడిపోయాడు. అమ్మా దేవా నన్ను బయటికి తీసుకొచ్చావు వందనాలు అన్నాడు. బయటికి వచ్చే లోపల వచ్చేటప్పుడు ఈ మేడం కూడా ఉప్పు స్తంభం అయిపోయింది, ఇంకా గుండెలు జారిపోయినాయి. సోయరికి వెళ్ళు అన్నాడు దేవుడు. దేవదేవా నేను అక్కడికి వెళ్ళను ప్రభా. సరే ఎక్కడికి వెళ్తే వెళ్ళు అన్నాడు దేవుడు. గుహ దగ్గరికి వెళ్ళారు, గుహలో ఉన్నారు. అప్పుడు ఏం చేయాల్సింది? మీరైతే ఏం చేసేవాళ్ళు నాకు తెలియదు, కానీ నేనేం చేసేవాడిని? అసలు ఏం చేయాల్సింది? ఇద్దరు పిల్లలు ఉన్నారు. సరే నా పని అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పటికైనా సరే నేను లక్ష్మి చెప్పినట్టు నా బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోతా, బాబాయ్ కాళ్ళు పట్టుకుంటా. బాబాయ్ ఏదో అయిపోయింది. లోతు జీవితం నాకు రాత్రి కొంచెం డిస్టర్బ్ అయ్యాను నేను. ఎందుకు తెలుసా? సంపాదన తెచ్చుకోవాలి, బాగా పెద్దోడిని అయిపోయాను, గొప్పవాడిని అయిపోవాలి అనుకున్నాడు. భూమి మీద నాకంటే ధనవంతుడు ఎవడు ఉండకూడదు. వాళ్ళు చిన్నాన్న వద్దంటున్నా కానీ మంచి ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. ఒక ఆయన కామెంటరీ చేశాడు. కామెంటరీ ఏం రాస్తాడంటే, లోతు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిపరుడు ఆ రోజుల్లో. కానీ ఏమైంది? దేవుడిని మర్చిపోయాడు కదా. దేవుడు ఏం చేశాడు? ఒకటే ఒక్క నిమిషంలో తీసి పడేశాడు మొత్తం. అప్పుడైనా సరే పశ్చాత్తాపడి, బాబాయ్ నన్ను ఒక కూలివాడిగా పెట్టుకో, తప్పిపోయిన కుమారుడు చెప్పినట్టు చెప్పాడా? ఇదిగో నాకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నాడు బాబాయ్, వీళ్ళు పెళ్లి చేయి బాబాయ్, నీ దగ్గర పనివాడికి పని ఉంటాడంటే ఎంత బాగుండేదండి. చాలా బాగుండేది. కానీ ఏం చేశాడు? చదువమ్మా 31 వచ్చింది, చదువు. అట్లుండగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడునూ లేడు. మన తండ్రికి ద్రాక్షారసం త్రాగించి అతనితో సైనించి మన తండ్రి వల్ల సంతానం కలుగజేసుకుందాం రమ్మని చెప్పాడు. ఏమండి, ఇంతకంటే భయంకరమైన తండ్రి ఉంటాడా? ఎందుకు ఆ పిల్లలకి ఆలోచన వచ్చిందంటే, అటువంటి ప్రయత్నం, వీళ్ళ లైఫ్ సెటిల్ చేద్దాము, బాధ్యత లేదు. పిల్లలు ఉన్నారు, తల్లి మీద పడేస్తారు, వెళ్ళిపోతారు తండ్రులు. నీ ఇష్టం, నీ సావేది నువ్వు సావు అంటారు. నీ బతికేది నువ్వు బతుకు.
బాధ్యత లేని తండ్రి. టెల్ యూ, అసలు ఇంతకంటే భయంకరమైన సిచ్యువేషన్ ఎక్కడ కనిపించదు. తన సొంత కుమార్తెలతో పాపం చేసే పరిస్థితి వచ్చింది. బాధ్యత లేదు, ఇంత తెచ్చుకున్నాడు మందు, వాళ్ళే తెచ్చిపోస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్లాన్ ఉంది కదా, ఈయన ద్వారా గర్భం తెచ్చుకోవాలనుకున్నారు. ప్లాన్ సక్సెస్ అయిపోయింది. కింద మీద పడి ఇంత 2 బాటిల్ తెచ్చారేమో, ఇంత పోశారు, అయిపోయింది. నెల తర్వాత కానీ తెలవాలి ఈయనకి కథ. ఆ తర్వాత ఎక్కడ కూడా లోతు గురించి పరిశుద్ధాత్మడు రాయించడు. ఒట్టి పేతుల్లో మాత్రం రాయిస్తాడు, నీతిమంతుడైన లోతు. ప్రియమైన తండ్రులారా, ఏ రకమైన తండ్రివి నువ్వు? భక్తి కల తండ్రివా? భక్తి ఉందా నీ జీవితంలో? ప్రార్థన, వాక్యము, పరిచర్యకి సమయం ఇవ్వడం, పరిచర్యలో పాలు పొందడం, ఎంతసేపు నీ పనిలే కానీ దేవుని పని వైపు ఆలోచన చేసి కన్నెత్తి చూసిన పాపాన్ని కూడా పోవడం. మళ్ళా నీకు దేవుడి ఆశీర్వాదాలు కావాలంట. ఎక్కడి నుంచి వస్తాయి? సంఘ ప్రార్థన, చాలా కారణాలు వస్తాయి. ఆ రోజే నువ్వు ఏదైతే చేస్తున్నావో అదే రేపు నీ పిల్లల్ని ముందు చేసి చూపిస్తారు. రాసుకో కావాలంటే. నువ్వేమైతే ఇప్పుడు చేస్తున్నావు కదా, నువ్వు అన్నీ ఎగ్గొడుతున్నావు కదా. దేవుని పనులు అంటే జారిపోతున్నావు. దేవుని పరిచర్యకి డబ్బులు ఇవ్వాలంటే జారిపోతున్నావు. పరిచర్యకి రావయ్యా అంటే జారిపోతున్నావు. సంఘ ప్రార్థన అంటే కారణాలు వస్తున్నాయి. సంఘానికి సమయానికి రమ్మంటే పనులు వస్తున్నాయి. అవే రేపు పొద్దున నీ పిల్లల్ని నీకు చేసి చూపిస్తారు, ఒకవేళ నువ్వు నేను బతికుంటే. భక్తి గల తండ్రి ఉన్నావా? ఇంకోటి రెండోది ఏంటి? క్రమపరచలేని తండ్రి. ఓవర్ ప్యాంపరింగ్, ఎక్కువ ముద్దు చేయటం నాశనం చేస్తుంది నిన్ను. జాగ్రత్త. ఎక్కడ ఒకటి మన దగ్గర స్టోరీ ఉంటుంది కదా. వాళ్ళ అమ్మ వీడు తోటకూర ఏదో దొంగతనం చేస్తే ఏముందంట, ఎత్తుకొని ముద్దు పెట్టుకొని, అబ్బా నా కొడుకు ఎంత గొప్పోడు అందంట. అదే వేరే విషయం ఇంకోటి దొంగతనం తీసుకొస్తే హత్య చేస్తే పోలీసులు పట్టుకున్నారు. మరణ శిక్ష వేయబోయే అమ్మకు చెవులో ఒక మాట చెప్తానని వాళ్ళ అమ్మ చెవి కొరికేశాడు. జడ్జి అడిగాడు, ఏంట్రా బాబు అట్లా కొరికామంటే, సార్ ఆ రోజు నేను తోటకూర తెచ్చినప్పుడు మా అమ్మ నన్ను చెంపపగల కొట్టినట్టయితే ఈరోజు నేను నీ ముందు ఊరేసుకోవడానికి నిలబడేవాడిని కాదు అన్నాడు. సేమ్. నువ్వు క్రమపరచడానికి ఇష్టపడకపోతే భయంకరమైన స్థితిలోకి నీ పిల్లల్ని నువ్వు తీసుకెళ్తావు. జాగ్రత్త. బాధ్యత లేని తండ్రి ఎవరు? లోతు. మాదిరి చూపని తండ్రి ఎవరు? దావీదు. ప్రార్థన చేద్దాం. నువ్వు ఏ రకమైన తండ్రివి? ఒకసారి పరిశీలన చేయి. నువ్వు ఏ రకమైన తండ్రివి? భక్తిపరుడు అయిన తండ్రివా? మాదిరి లేని, క్రమపరచడానికి చేతగాని తండ్రివా? బాధ్యత లేని తండ్రివా? ఒకసారి లేకపోతే ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు మోకరించి, దేవా మరి ఫాదర్స్ డే రోజు నువ్వు నాతో మాట్లాడావు, నన్ను దర్శించావు, ఇదిగో నన్ను క్రమపరచమని ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఈ మాటలు మనం ఇంటిలో దీవించును గాక. ఆమేన్.